2026కు సంబంధించిన బడ్జెట్ ఇష్యూలో చాలా వరకు పెద్ద ఎత్తున ఆరోపణలు మరియు విమర్శలు అయితే తలెత్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అందులో దళితులకు చాలా వరకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని కూడా చాలా వరకు మనకు తెలుస్తున్న పరిస్థితి. సో దాని గురించే కాకుండా ఇంకా అనేక విషయాలపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం చంద్రాయణగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే నగేష్ గారు ఉన్నారు. ఒకసారి వారి బట్ట తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఏదైతే నిన్న రీసెంట్ గా రిలీజ్ అయిన బడ్జెట్ చాలా వరకు అందులో ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు చాలా వరకు అన్యాయం జరిగిందని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మనం అది ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా కేంద్రంలో ఉన్న మంత్రివర్గానికి ప్రధానమంత్రి వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకి ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ ఉన్న రాష్ట్రాలకు మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలలో మీది ఏ విధంగా పాలన ఉందనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ వివక్ష అంటే, ఈరోజు వాళ్ళు ఎక్కడైతే నాయకత్వం బీజేపీ వహిస్తుందో వాళ్ళకు ఒక స్థానం ఉంటుంది, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలకు ఒక స్థానం ఉంటుంది. ఇది ఏ విధంగా చూస్తారు ప్రజలు అనేది ఖచ్చితంగా ప్రజల దగ్గరికి మీరు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ప్రజలందరూ కూడా ఆ బడ్జెట్ వైపు మీ వైపు చూడడం జరిగింది. రాబోయే రోజులలో మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీరు చూపిన వివక్ష మీకే ఉరితాడై ఉచ్చు బిగిస్తుంది. కేంద్ర మంత్రులు ఈరోజు తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఏ క్షణంలో ఏం మాట్లాడతారు అనేది కూడా ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా విపరీతమైన మాటలు మాట్లాడుకుంటూ ఎలక్షన్లు వచ్చినప్పుడే బయటికి వెళ్తూ ఓన్లీ హిందూవాదం గురించి మాట్లాడుతూ ప్రజలలో దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది. తెలంగాణకు ఏ రోజు మీరు పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకొచ్చిండ్రో ఒకసారి చెప్పి మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడితే అసలు నోటికి బట్టగట్టకుండా మాట్లాడతారు. ఎలక్షన్లలో వస్తారు, అందరినీ రెచ్చగొట్టిపోతారు, మళ్ళీ ఒక 6 నెలలు ఎలక్షన్ అప్పుడు మళ్ళీ కల్పిస్తారు. కాబట్టి నేను తెలంగాణ నుంచి బాధ్యత వహిస్తున్న కేంద్ర మంత్రులకు ఒకటే సూచన చేస్తూ ఉన్నాం. మా తరపు నుంచి ఓన్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ప్రజలందరూ కూడా అందరితో మమేకమై రాజకీయాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరినీ చూస్తూ కాంగ్రెస్ పార్టీని చూడకండి. ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో వివిధ మతాలకు సంబంధించిన, కులాలకు సంబంధించిన, జాతులకు సంబంధించిన చదువుకునే వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి మీరు బడ్జెట్ ప్రవేశపెడితే బాగుండేది. రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్లలో కానీ, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏం జరిగినా కానీ కూడా బీజేపీకి అయితే స్థానం ఉండదు. వాళ్ళు చేసిన వాళ్ళంతలో వాళ్ళ గొయ్యి దవ్వుకుంటా ఉన్నారు. ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు అసలు ఏం మాట్లాడాలనేది కూడా ఇలా వాళ్ళకి తోచకుండా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్టయితే కేవలం ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకే ఎక్కువ వరకు చాలా అన్యాయం జరిగింది. స్కూల్స్ లో విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్ లాంటివి కూడా కావచ్చు. అసలు ఎందుకు ఈ వివక్ష? అసలు వాళ్ళ మధ్యలో ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అని కూడా చాలా వరకు బీజేపీ నేతలు అన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఓన్లీ ఇట్లా హిందూస్లేనా అని చెప్పేసా, లేకపోతే ఎట్లా? వాళ్ళలాగా మేము ఏ రోజు కూడా బీజేపీ పార్టీ హిందువుల పార్టీ అని మేము ఏ రోజు చెప్పలేదు. మాది సెక్యులర్ పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మీదనే కాంగ్రెస్ పార్టీ పోతూ ఉంటుంది. కానీ ఒక కులాన్ని పెట్టుకొని, ఒక మతాన్ని పెట్టుకొని ఒక రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గురించి దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిష్మా ఏంది, ఇవన్నీ ఏంది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవడు పడితే వాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఏదో ఎలక్షన్ల ముందు మాట్లాడి పబ్బం గడిపితే అది కాదు. మీరు అన్నట్టు వాస్తవంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు అందరికి కూడా అన్యాయం జరిగింది. తెలంగాణకే అన్యాయం జరిగింది. ఇవాళ ఒక వర్గానికే కాదు, ఒక కులానికే కాదు, ఒక మతానికే కాదు, అన్ని కులాలకు తెలంగాణకే ఈరోజు నష్టం వాటిల్లుతుంది. ఇది వివక్ష, పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్ష. దీని మీద రాబోయే ఏ ఎలక్షన్ ఉన్నా కానీ కూడా అసలు వీళ్ళు ఎలక్షన్లలో చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. గతంలో ఈయన కేంద్ర మంత్రి ఉండే బండి సంజయ్ గారు, ఆయన మాటలు చెప్పిండు, వర్షంలో బండి పోయిన వాళ్ళకు బండి, లేకపోతే ఇంటికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి. మళ్ళీ ఏమన్నా కనిపించిండా? ఏడ కనిపించలే. ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఏదన్నా జూబ్లీ హిల్స్లను, అదేవిధంగా మొన్న జూబ్లీ హిల్స్లా ఆయన కనిపించినట్టు మళ్ళీ లేనే లేడు. ఇట్లా ఎలక్షన్లు వచ్చినప్పుడే ఆయన ప్రత్యక్షం అవుతాడు.
ఆయనకు చాలా వరకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే వీళ్ళందరికీ కూడా రేపు ఇంకా ఉంది ఆల్రెడీ ఈ సెషన్ నడుస్తూ ఉంటుంది. మళ్ళొకసారి బడ్జెట్ తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయించి, మీకు అసలు తెలివి సోయి ఉందా? తెలంగాణ గతంలో బీఆర్ఎస్ హయాంలో అప్పులపాలైపోయింది. మీరు కూడా ఒక తెలంగాణ బిడ్డగానే ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, మీకు ఎందుకు సోయలేదు? ఎందుకు సోయలేదు అంటే మీ వరకు మీ క్యాడర్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది, వేరే వాళ్ళు ఎక్కడన్నా పోని. ఇది మీరు చేస్తున్న మీ యొక్క విధానం, మీ యొక్క పాలన. సో అంటే ఫైనల్ గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ పై చాలా వరకు పెద్ద ఎత్తున ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంటే చాలా వరకు ఫోన్ ట్యాపింగ్ అనేది సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. మరి నిన్న కేసీఆర్ కి సిట్టు విచారణ అయితే కొనసాగించారు. మరి ఏ విధంగా చూడొచ్చు అంటే ఇటు పోలీసులు కూడా చాలా వరకు వాళ్ళ ఇంట్ల పైన గోడల పైన ఇట్లా స్టిక్కర్లు పెట్టడం, అతికించడం లాంటివి అది కాంగ్రెస్ పార్టీ చాలా వరకు తప్పు చేసింది అని అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఎవరు చేస్తారో కాంగ్రెస్ పార్టీ మన సిట్టు ఎవరైనా చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రభుత్వం కావాలని చేపించింది అని అంటున్నారు. అలాది అలా భ్రమ, దానికి మేము ఏం చెప్పలేం సమాధానం. సిట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఎవరిని విచారణకు పిలిస్తే వాళ్ళు పోవాల్సిందే. సిట్ ముంగల, గవర్నమెంట్ ముంగల ఎవరు కూడా ఏం కాదు. గతంలో మా గౌరవ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి మీరు ఇవన్నీ చేసిండ్రు. మీరు కావాల్సుకొని ఆ రోజు కట్టుకథలల్లి ఆయనని ఏ విధంగా చేసిండ్రో ప్రజలందరికీ తెలుసు. మేం చేయలే, మాకు ఆ పాపం వద్దు. ఎందుకంటే ఆయన మీద, రాష్ట్రంలో ఉన్న ప్రజల పట్ల ఆయన మీద మాకు అభిమానం ఉంది. మేము చెయ్యం అట్లాంటి పనులు. అట్లా చేయాలంటే మీకు తెలుసు, అందరు కూడా ఎవరు కూడా బయట తిరగరు. ఈ కార్ రేజుది అదొక ప్రపోజల్ ఉండే, దాన్ని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సెన్సిటివ్గా, క్రమశిక్షణగా, చాలా ఎంత రకరకాలుగా ఏ ఇబ్బంది ఉన్నా కానీ కూడా మీ మీద, అదేవిధంగా గవర్నమెంట్ మీద ఎలాంటిది ఏం లేకుండా ముందుకు తీసుకుపోయే వ్యక్తి. కాబట్టి మీరు విమర్శిస్తే మీ కర్మ. సిట్ మాత్రం దాని పని చేసుకుంటూ పోతుంది. అందులో మనం మాట్లాడుకోవడం కూడా ఎవరైనా పోవాల్సిందే. సిట్ ఏ రోజన్నా ఏ పిలిపించినా కానీ కూడా పోవాల్సిందే. దానికి సీఎం అయినా, గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా ఎవరైనా పోవాల్సిందే. మీకు ఎందుకు భయం? చెయ్యలేదు, మీరు చెయ్యనే లేదు, మీకు ఎందుకు భయం? పిలుస్తుండ్రు, విచారణకు పోండి, రండి, మమ్మల్ని కూసబెట్టిండు, రకరకాలుగా దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వారిని బ్లేమ్ చేయడానికి చూస్తుండ్రు. కానీ ప్రజలందరికీ తెలుసు మీరు చేసిన భాగవతం. ఇదే అంశానికి సంబంధించి నిన్న మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారో వాళ్ళందరూ కూడా బ్లాక్ కలర్ ఫ్లాగ్స్ వాళ్ళు ఎగరవేస్తూ, లేకపోతే మీ ముఖ్యమంత్రి గారిని దిష్టి బొమ్మలాగా దహనం చేస్తూ లాంటివి చేశారు కదా. మరి ఇప్పుడు కనీసం వాళ్ళకు పని లేదు. మేము వచ్చినప్పటి నుంచి వాళ్ళకి పని లేదు పాపం. ఏదో గౌరవ కేసీఆర్ గారు వచ్చిండ్రు కదా, వాళ్ళకు ప్రోగ్రామ్ దొరికింది, ఆ ప్రోగ్రామ్ మాత్రం ఎంజాయ్ చేసిండు వచ్చి నిన్న. నేను దాన్ని తప్పు పట్టను. ఒకవేళ మేము ఈ 2 సంవత్సరాలలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిసారి 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు 6 గ్యారంటీ 6 గ్యారంటీలలో మ్యాక్సిమం గ్యారంటీలు మేము పూర్తి చేసుకుంటూ వచ్చినాం. ఇంకా అలా పని ఏడుంది? పనే లేదు. పని ఉంటేనేమో ఏదో ఒకటి హంగామా మీరు గతంలో చేసినట్టుంటే మేము వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం నుంచి మేము రోడ్డు మీద కూర్చున్నాము. మేము నికాస్గా, నిజాయితీగా ఈరోజు గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఓర్వక ఈరోజు మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారు. ఇది నిలబడదు, ప్రజలే చూస్తున్నారు. మొన్న చూస్తే కంటోన్మెంట్లో మేమే గెలిచినాం, జూబ్లీ హిల్స్లో మేమే గెలిచినాం. ఇంకేం కావాలి? సర్పంచ్లలో దాదాపు 65 to 70 వచ్చి ఇప్పుడు 90% మేము గెలవబోతున్నాము. ఇందులో ఏ మాత్రం కూడా ఇది లేదు. మేము ఖచ్చితంగా రేపు రాబోయే ఎందుకు 10-15 రోజులే ఉంది, ఉలిక్కి పడొద్దు. ఎలక్షన్ల ముంగల ఇది ఒక దాగుడు మూటల ఆట, వీళ్ళకి తెలుసు. ఈ దాగుడు మూట వాళ్ళు ఆడుతూనే ఉంటారు, మేము చూస్తూనే ఉంటాము. ఇవన్నీ కామన్. కాంగ్రెస్ గవర్నమెంట్కి అయితే కామన్. ఇంకా 10 సంవత్సరాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే సీఎం ఉంటారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటుంది. అంటే ఫైనల్ గా రాబోతున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్. సో దానికి సంబంధించి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ, అంటే ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? బరబ్బర్ అంటే 2 సంవత్సరాలు అయింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రజలందరికీ కూడా మేము చేసిన హామీల పట్ల సీఎం గారు నిబద్ధతతోనూ ఉన్నారు. అన్ని కూడా చేసే విధంగా చూసిండ్రమ్మా. 12 రోజులు బయటికి వెళ్ళి వస్తే విపరీతమైన అబండాలు వేస్తున్నారు. ఇది తగదు. ఎందుకంటే క్రమశిక్షణ గల వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ లైన్ మీద రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే సీఎం గారు వేరే దేశాలకు పోయి పెట్టుబడిదారులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు. మీరు ఇలా హర్షించేది పోయి ఇలా విమర్శిస్తున్నారు. దయచేసి ఖబర్దార్. మీ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా సీఎం గారి గురించి మాట్లాడే ముందు
క్రమశిక్షణతో మాట్లాడండి. ఎక్కడన్నా ఆయన మీద పొల్లుగా మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్తున్నాను. నిన్న కూడా ఎవడెవడో మాట్లాడుతుండు, కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకెవరో మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఖబర్దార్ బిడ్డ, మీరు ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, మంత్రులు అయి ఉండొచ్చు, కానీ హోదాలో ఉన్న వారికి గౌరవించాలి, వాళ్ళతోని గౌరవంగా ఉండాలనేది మీరు నేర్పియాలి భయ్. ప్రజలు ఎట్లుండాలనేది మీరు నేర్పియాలి. ఇవాళ ఐఏఎస్లని ఐపీఎస్లని మేము తొడగొట్టి చెప్తే ప్రజలకు మీరు ఏమైనా సమాధానం చెప్తుండ్రా? చదువుకున్నోళ్ళు, విఘ్నులు, అసెంబ్లీలో చట్టసభలలో కూర్చునే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీరు ప్రజలకు అని చెప్పి నేను వాళ్ళిద్దరు కూడా చెప్తున్నా. ఇప్పుడు మేము కేసు బుక్ చేస్తా ఉన్నాం. ఎవరి మీద? పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఆర్మూర్ జీవన్ రెడ్డి, వీళ్ళిద్దరి మీద కూడా ఇప్పుడు మేము ఇమీడియట్లీ కేసు బుక్ చేస్తున్నాము. వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి కూడా మేము మా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ విధంగా అటు బడ్జెట్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న ఓవరాల్ గా జరిగిన ఇష్యూస్ పైన పలు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన క్లారిటీ ఇదని కూడా చెప్పొచ్చు. వీళ్ళు నరేంద్రతో శ్వేత, హిట్ టీవీ, గాంధీ భవన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.